హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే జరిగిన దాని గురించి అపర్ణతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అపర్ణ కావ్యని చూసి, ఏంటి నాకు బుద్ధులు చెప్పాలని వచ్చినట్టున్నావు అని చెప్పి అపర్ణ కావ్యని వెటకారంగా మాట్లాడుతుంది. అత్తయ్య, నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు, కానీ మీరు చేస్తుంది తప్పేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి కావ్య అంటుండే, ఏయ్ నేను తప్పు చేశాను అంటావా అని అపర్ణ గట్టిగా కావ్య మీద అరుస్తుంది. దానికి కావ్య, అది కాదత్తయ్య, జరిగిందంతా మీకు తెలుసు. మావయ్య గారు దానికి చాలా పశ్చాత్తాపడ్డారు. అలాగే దాన్ని క్షమించమని కూడా మిమ్మల్ని ఎంతో ప్రాధేయపడ్డారు. ఇప్పటికీ మావయ్య గారు మిమ్మల్ని బాధ పెట్టానే అని తనలో తను ఎంతగానో కుమిలిపోతున్నారు. కనీసం ఈ పెళ్లి రోజు నుంచైనా సరే మావయ్య గారితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు కదా అని అంటుంటే, దానికి అపర్ణ, చూడు, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కడుపును పుట్టిన పిల్లలే తప్పు చేస్తే ఈ రోజుల్లో తల్లి క్షమించట్లేదు. అట్లాంటిది కట్టుకున్న భర్త మరొక ఆడదాన్ని జీవితంలోకి తీసుకొస్తే ఎవరు కూడా క్షమించరు అని అంటుంటే, అత్తయ్య, ఇలా ఇంకెన్ని రోజులు మావయ్య గారితో పాటు మీరు కూడా బాధపడుతున్నారు అన్న సంగతి మర్చిపోతున్నారు. మావయ్య గారికి మాత్రమే శిక్ష వేశాను అనుకుంటున్నారు. మావయ్య గారితో పాటు మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పే అంతటి దాన్ని కాదనుకోండి, కానీ ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఏయ్ అని గట్టిగా పిలుస్తుంది అపర్ణ. ఇక కావ్య వెనక్కి తిరిగి, చెప్పండి అత్తయ్య అని అడగడంతో, చూడు, ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించే కంటే ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. అలాగే నీ మొరటుగా ఉండే నీ మగుణ్ణి నీ చేతిలో పెట్టుకో. వాడి ప్రేమని ఎలా గెలుచుకోవాలో దాని గురించి ఆలోచించు. ఎప్పుడు వాళ్ళ బాగోగులు వీళ్ళ బాగోగులు చూడడం కాదు, కాస్త నీ భర్తని కూడా పట్టించుకో అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యకి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి పంపిస్తుంది. ఇది ఇలా ఉండగా సుభాష్ ఒక దగ్గర కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటాడు. రాజ్ సుభాష్ దగ్గరికి వచ్చి, డాడీ, మీరేం బాధపడమాకండి. మమ్మీ మీ మీద ఎంతో ప్రేమని పెంచుకుంది, కానీ ఒక్కసారిగా మీరు వేరే అమ్మాయితో తప్పు చేశారు అన్న మాటని తను జీర్ణించుకోలేకపోతుంది. మమ్మీ మళ్ళీ మామూలు మనిషి కావాలంటే కాస్త టైం పడుతుంది. బాబుని తీసుకొచ్చానని నన్ను ఎన్నో రకాలుగా శిక్షించింది. మమ్మీ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటుంది నాలాగే. అందుకే మమ్మీ నిన్ను అంత త్వరగా క్షమించలేకపోయింది. చూడండి డాడీ, ఇదంతా కాదు, మీరు నార్మల్గా ఉండండి. అలాగే మమ్మీ మనసుని గెలుచుకోవడానికి ప్రయత్నించండి. కళావతి మమ్మీ గురించి అన్ని విషయాలు మీకు చెప్పింది. అలాగే మమ్మీతో మాట్లాడడానికి కూడా వెళ్ళింది. మీరు ఎక్కువ ఆలోచించకండి, సరేనా అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు. ఇంతలో కళ్యాణ్ బయట గార్డెన్లో కూర్చుంటాడు. కావ్యరాజులిద్దరూ కూడా పైన బాల్కనీలో నుంచుని మాట్లాడుకుంటూ, ఏవండి, నాకెందుకో అత్తయ్య గారు మావయ్య గారిని జీవితంలో క్షమించరనిపిస్తుందండి అని అంటుంటే, ఒక్కసారిగా రాజ్ ఆ మాటలకి, ఏయ్ కళావతి, ఏం మాట్లాడుతున్నావు? మమ్మీ డాడీని జీవితంలో క్షమించకపోవడం ఏంటి? అసలు నువ్వు మమ్మీతో ఏం మాట్లాడావు? ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఇక గదిలో జరిగిందంతా కూడా కావ్య రాజ్కి చెప్పడంతో, రాజ్, మమ్మీ అంత పెద్ద నిర్ణయం తీసుకుందా? అయితే మమ్మీ డాడీని ఇక ఎప్పటికీ కలిసి ఉండలేరా అని అంటూ ఉంటే, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళిద్దరికీ మధ్యలో ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఒకటి జరగాలి అని చెప్పి కావ్య అంటూ పక్కకి తిరిగి చూసేసరికి ఇక బయట గార్డెన్లో కళ్యాణ్ ఒంటరిగా కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటాడు. ఇక కావ్య, ఏవండి, ఒక్కసారి కవి గారిని చూడండి అని అనడంతో ఇక కళ్యాణ్ అయితే
ఒంటరిగా కూర్చోవడం చూసి రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంకా కళ్యాణ్తో మాట్లాడడానికైతే వెళ్తారు. కళ్యాణ్ అని రాజ్ పిలవడంతో ఒక్కసారిగా కళ్యాణ్ తన కళ్ళనీళ్ళు తుడుచుకొని, అనయ్య ఏంటి ఇంకా నిద్రపోలేదా అని ఇక కళ్యాణ్ రాజ్ని అడుగుతుంటే, రే మా మాట సరే, నువ్వేంటి ఇంకా నిద్రపోలేదు, ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అని అడగడంతో, ఏం లేదన్నయ్య, నిద్ర రాకపోతేను ఇదిగో ఇలా చల్లగాలికి బయటికి వచ్చాను అంతే, వెళ్ళి నిద్రపోతాలే, నిద్ర వస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ వెళ్తుంటే, ఆగండి కవిగారు అని చెప్పి ఇంకా కావ్య కళ్యాణ్ని పిలుస్తుంది. కళ్యాణ్ చెప్పండి వదినా, నాకు నిద్ర వస్తుంది వదినా, ఏదైనా ఉంటే ఉదయం చూసుకుందాం అని చెప్పి కళ్యాణ్ అంటుంటే, చూడండి కవిగారు, కళ్ళకున్న చెమ్మని మమ్మల్ని చూసి తుడిచేశారు, అలాగే మనసులో ఉన్న ఆ చెమ్మని ఎప్పుడు తుడుస్తారు చెప్పండి. చూడండి జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి. పదే పదే జరిగింది గుర్తు చేసుకుని మీలో మీరు కుమిలిపోతూ మీతో పాటు ఇంట్లో అందరినీ బాధ పెట్టకండి అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే, కావ్య మాటలకి కళ్యాణ్, వదిన మీరు చెప్పినట్టుగానే మనసు నుంచి జరిగిందంతా తుడిచిపెట్టేయాలి అనుకుంటున్నాను, కానీ ఎంతైనా ప్రేమించాను కదా, అందుకేనేమో మర్చిపోలేకపోతున్నాను. పదే పదే అదే గుర్తొస్తుంది, నా మనసుని ముక్కలు చేస్తుంది, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే తన మనసులో బాధని కావ్యకి చెప్తాడు. కావ్య గారు, మీరు ఒక కళాకారుడు, మీరు కలం పట్టుకుంటే ఎట్లాంటి కవితలు రాస్తారో నాకు బాగా తెలుసు. మీరు ఈ గొడవల్లో పడి ఆ విషయమే మర్చిపోయారు. చూడండి, మీ భావాలన్నింటినీ పెన్నుతో పేపర్ మీద పెట్టండి, అప్పుడు ఇట్లాంటివేమి మీ మనసుని బాధించవు అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి తన గదిలోకైతే పంపిస్తుంది. ఇక ఉదయాన్నే అపర్ణాదేవి అయితే తనే కాఫీ పెట్టి ఇంట్లో అందరికీ ఇస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇందిరాదేవి అయితే, అపర్ణ ఏంటి రోజు కొత్తగా నువ్వే కాఫీ కలిపావు, కావ్య ఏమైనట్టు అని అడగడంతో, అత్తయ్య ఎప్పుడు కావ్యాన్ని కలపాలా, ఏ కావ్య రాకముందు నేనేగా కలిపిచ్చేవాదాన్ని, అప్పుడే నా చేతి కాఫీ మర్చిపోయారా అని చెప్పి ఇక అపర్ణ పెద్ద ఆవిడతో మాట్లాడుతుంది. అది కాదు అపర్ణ, నీకు ఆరోగ్యం బాగుండలేదు కదా, నువ్వెందుకు ఈ పనులన్నీ అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే, నాకిప్పుడు చాలా బాగుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఏంటి ధాన్యలక్ష్మి, అవునా కాదా అని అడగడంతో, అవునక్క మీరేం చెప్తే అదే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా మాట్లాడుతుంది. ఇంతలో రుద్రాణి, ఏంటి రోజు ఇంట్లో అందరూ కొత్తగా కనిపిస్తున్నారు, కొత్తగా వదిన కాఫీ కలిపివ్వడం, పైగా ధాన్యలక్ష్మి దానికి సపోర్ట్ చేయడం, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ కావ్య ఎక్కడికి వెళ్ళినట్టు, ఇంట్లో కావ్య లేదా అని అంటూ ఉంటే, దానికి అపర్ణ, ఇప్పుడు కావ్యతో నీకేం పని, అయినా కావ్య గురించి అన్ని ఆరాలు తీస్తున్నావు, నీకేం కావాలి చెప్పు రుద్రాణి, నీకెలాగో చేసుకోవడం అలవాటు లేదు, కనీసం కాఫీ తాగిన కప్పు కూడా షింకులో వేయవు, నీకెందుకులే కానీ చెప్పు నీకేం కావాలి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, ఇక పెద్ద ఆవిడ కూడా, అవునపర్ణ, కావ్య ఏది, కావ్య ఎక్కడికి వెళ్ళింది, కావ్య చేయవలసిన పనులన్నీ నువ్వు చేస్తున్నావు, కావ్యని ఎక్కడికన్నా పంపించావా అని అంటూ ఉంటే, ఇంతలో బయట నుంచి కావ్య రాసి ఇద్దరు కూడా ఒకేసారి లోపలికి వస్తుంటారు. ఏంటి ఇంత ఉదయాన్నే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అన్నట్టుగా ఇక రుద్రాణి అయితే వాళ్ళని అలానే చూస్తుంది. ఇంకా పెద్దావిడైతే, కావ్య, రాజ్ మీరేంటి బయట నుంచి వస్తున్నారు, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు, అసలు
ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఏమైందిరా, ఎందుకలా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు? ఏదో జరిగింది చెప్పండి అని చెప్పి ఇక పెద్దావిడ అడుగుతుంది. అలాగే రుద్రాణి అయితే అదేదో చెప్తే మేం కూడా నవ్వుకుంటాం అని చెప్పి రుద్రాణి కూడా అంటుంది. ఇక వెంటనే కావ్యరాజులు ఇద్దరు కూడా ఒక పెద్దావిడిని తీసుకొచ్చి అందరి ముందు నుంచోబెడతారు. ఆవిడ్ని చూసి ఒక్కసారిగా ఇందిరాదేవి, వదినా ఏంటి ఇన్ని రోజులకి గుర్తొచ్చామా మేము, ఎలా ఉన్నారు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటారు. ఆవిడ, ఏం లేదులే చిట్టి, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను. ఇంతకీ మా అన్నయ్య ఎక్కడ అని చెప్పి ఆ పెద్దావిడ చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది. ఇంతలో సీతారామయ్య లోపల నుంచి బయటికి వచ్చి, అమ్మ సుభద్ర ఎప్పుడొచ్చావమ్మా అని చెప్పి ఇక సీతారామయ్య అయితే ఆ పెద్దావిడిని పలకరించడంతో ఆవిడ, అన్నయ్య ఇప్పుడే వచ్చాను, ఇదిగో నన్ను నా మనవడు రాజ్, కావ్య ఇద్దరు తీసుకొచ్చారు అని చెప్పి ఆ పెద్దావిడ సీతారామయ్యతో చెప్తుంది. ఒక్కసారిగా అపర్ణ అయితే, అమ్మ బాగున్నావా అని చెప్పి వెళ్ళి వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది చూసిన వాళ్ళందరికీ కూడా వచ్చింది అపర్ణ అమ్మ అని. అపర్ణ తల్లి ఇంట్లో అందరినీ తలా ఒక్క మాట మాట్లాడుతూ ఇక అందరితో అలా కలిసిపోతుంది. కావ్య అయితే, ఆగండి ఇప్పుడే కాఫీ కలిపి తీసుకొస్తాను అని అంటుంటే దానికి రుద్రాణి అయితే, కాఫీ అందరం తాగాం, మీ అత్తగారు ఉదయాన్నే నీ డ్యూటీ ఎక్కి అందరికీ కాఫీలు ఇచ్చేసింది అని చెప్పి ఇక అపర్ణ గురించి చెప్తూ కావ్యతో మాట్లాడుతుంది. కావ్య అయితే, నానమ్మ గారు మీరేం తింటారు అని చెప్పి ఇక ఆ పెద్దవిడిని అడుగుతుంటే ఆవిడ, నేను మీరందరూ ఏం తింటారో అదే తింటాను అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాటలకి అందరూ కూడా నవ్వుతారు. ఇక ఇంతలో కళ్యాణ్ పైనుంచి కిందకి దిగుతుంటే, రేయ్ కళ్యాణ్ ఎలా ఉన్నావురా, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. పొగరెక్కిన ఆ అనామికకి తగిన గుణపాఠం నేర్పించావు. అయినా అట్లాంటి ఆడది నీకు భార్యగా ఎన్నటికీ సరిపోదు. నీకు నేనే మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి ఆవిడిక కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆ మాటలకి ఇంట్లో అందరూ స్ట్రన్ అయిపోతారు. ఇక కళ్యాణ్ అయితే, ఏంటి అమ్మమ్మ, నాకు ఇప్పుడు పెళ్ళేంటి, ఇప్పుడు నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు, కానీ ఒప్పుకుంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక కళ్యాణ్ సరదాగా ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు. అలా ఇంట్లో అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇక సుభద్ర రాకతో ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారవుతాయా? అలాగే వీటన్నింటికి మూల కారణమైన రుద్రానికి బుద్ధి చెప్పబోతుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.